గట్టిగా ఒక లైక్ కొట్టుకోండి, కమెంట్ బాక్స్ లో బద్దలైపోవాలి, లైక్ బటన్ సిరిగిపోవాలి. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా, నేను డబ్బులు అడుక్కోను. సబ్స్క్రైబ్ చెయ్యండి చెయ్యండి చెయ్యండి, నా ఆవేదన అర్థం చేసుకోండి. ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీకి ఓటు వేస్తారు? ఇప్పటికిప్పుడు ఎన్నికలు రావు, అయినా సరే అడిగారు. అసలు వార్త ఏంటి? వీడి చదివే వార్త ఏంటి? ఎందుకు అడిగారంటే నేను అనుకుంటున్నా ప్రభుత్వమే ఈ సర్వే చేస్తోంది. ఈ మధ్య నీ ప్రోగ్రామ్స్ లో క్రియేటివిటీ లేదురా. ఏదండి? దాన్ని దాటుకొని ఓ 40 అడుగులు వేయగానే అక్కడ సుబ్బయ్య బెల్ట్ షాప్ ఉంటుంది. దాన్ని దాటుకుని కాస్త ముందుకు వెళ్ళావంటే రంగయ్య బెల్ట్ షాప్ ఉంటుంది. ఆపో, ఏంట్రా సామెతలు చదువుతున్నావు? దాని పక్క సందులో నుంచి కాస్త ముందుకు వెళితే బడి కనిపిస్తుంది. బడి అంటే స్కూల్ కాదు, బడి వైన్స్. ఏంట్రా నీ వంకర వాగుడు నువ్వు? ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీకి ఓటు వేస్తారు? వైఎస్ఆర్సీపీకి వేస్తామని 78% మంది. రామారావా, ఎదుగురా పెద్ద మాటలు మాడతావు. అస్సలు బాగలేదు ఈ ప్రభుత్వ పాలనని 82% మంది చెప్పారు. నేనేమన్నా బచ్చబాలగాని అనుకున్నావురా నువ్వు చెప్పినవన్నీ నమ్మనికి? సింపుల్ గా చెప్పాలంటే బెల్ట్ షాపులను ల్యాండ్ మార్కులుగా, చీకులమ్మే బండ్లను కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చేశారు మన విజనరీ సీఎం. మీడియా అంటే నోరేసుకు పడిపోవటం కాదు, బ్రెయినేసుకు పడిపోవాలి. ఇలాంటి ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఉన్న అభిప్రాయం ఏంటి? అసలు వార్తల్ని వీడు ఎలా తారుమారు చేస్తాడో చూడండి. అప్పులు, అక్రమ అరెస్టులు, దోపిడీలకు లెక్కే లేదు. అసలు పవన్ కళ్యాణ్ గారు కొంచెం తెక్కెక్కువ. ఏ గన్నో తీసుకొచ్చి నడి రోడ్లో కాల్చిపాటు తప్పితే దిక్కు లేకుండా చస్తావు. 187 అత్యాచారాలు, 15 హత్యాచారాలు జరిగాయి. ఇవి కాకుండా 16 అనుమానాస్పద మృతులు కూడా ఉన్నాయి. ఇక్కడ జరిగింది మొత్తం మెసేజ్ పెట్టావా? ఆ దారి పొడవునా ఖాళీ అయిన మందు బాటిళ్లు, చీకులమ్మే బండ్లు కనిపిస్తాయి. పక్కనే పర్మిషన్ లేని పర్మిట్ రూమ్ కూడా ఉంటుంది. అక్కడ చిన్న పిల్లలే చీప్ లిక్కర్ అమ్ముతుంటారు. దాని పక్క సందులో 3వ ఇల్లే రామయ్యది అనే పరిస్థితి చీకటి పడితే మమ్మల్ని పొమ్మనేలా ఉన్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే మీరు ఏ పార్టీకి ఓటేస్తారంటూ కూటమి ప్రభుత్వమే సర్వే చేయటం. మొత్తం లాగేశారు కదా, ఏమీ లేదు అక్కడ. అందరికీ నమస్కారం. నమస్కారం అండి. మంచినీళ్ళు ఏమన్నా వచ్చుకుంటారా? వద్దమ్మా. వాళ్ళ వెన్నుపోటు దినంలో పాల్గొనడం జరిగింది. ఎందుకు? అడుగు తింటానికా? ఎవరు అబద్ధాలు చెప్పారు, ఎవరు ప్రజలకి విష ప్రచారాలు చేసి నేనే అని చెప్పి నా మీద మళ్ళా చెప్పాల. పనిగలి పనిమంతుడు పందిరేస్తే తాటకి తగిలి ఊడిపోయిందంట. మేము గద్దెను ఎక్కేసాంలే, ఇంకేంటి వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం లేదులే అని అనుకుంటే మాత్రం ఈ రోజున దేని నుంచి మొదలు పెట్టాలి అర్థం కావట్లేదు. అంటే మీరు నోటికొచ్చిన హామీలు ఇచ్చేస్తాము. ఎన్నికలు మరో 10 నెలల్లో ఉన్నాయి అని ఉన్న నేపథ్యంలో ఏంటి ఇలా వచ్చారు? ఏమంటాడో తెలుసా? ఎవర్రా? ఇంకో ఛాన్స్ ఇవ్వండి, చేసేస్తా. నువ్వేమ్రా కాయపిత్రి చక్రపాలేమా అనేది? ఇంకో ఛాన్స్ ఇవ్వండి, ఇంకా ఎక్కువ చేస్తా. ఇంకో ఛాన్స్ ఇవ్వండి, మీ ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తా. అన్ని సర్వ రోగాలు నీకే రావాలి. నేను భగవంతుని కోరుకుంటున్నాను. భగవంతుడు అన్నవాడు ఉంటే అన్ని రోగాలు నీకే రావాలి. ఇంకో ఛాన్స్ ఇవ్వండి, మీ ప్రతి ఇంటికి బెంజ్ కార్ ఇస్తా. జగన్ అనే వ్యక్తి మోసం చేయడు. దరిద్రుడా. నమ్ముతారా? కేజీ బంగారం. లైన్ లో ఉండు, నువ్వు లైన్ లో ఉండు. ఇప్పుడు బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు, లైన్ లో ఉండు. జగన్ అనే వ్యక్తి చేయలేనిది చేస్తాను అని చెప్పి నోట్లో నుంచి రాదు అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. వీళ్ళ రాజకీయ నాయకులు అని చెప్పి అనుకునే పరిస్థితి వస్తుందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. శాతగాని రండగాలీలు ఈ లంచావుడికి లేవు. ఇలా మైకు పట్టుకొని మొట్టమొదటగా మీ అందరి చెవుల్లో పువ్వు ఉందా లేదా చూసుకుంటాడు. నేనేమన్నా నీ లెక్క తూతెంబలుగా అనుకున్నావురా? మీకు మొట్టమొదటగా మీ చెవుల్లో కాలీఫ్లవర్ పెడతాడు. సబ్జెక్ట్ చెప్తాడు, రండా ఫాస్ట్ రండా. సొంత మామగారైనటువంటి నందమూరి తారక రామారావు గారికి వెన్నుపోటు పొడిచారట అని మొన్నే కదమ్మా బీరు తీసుకొచ్చి ఇచ్చాను నీకు. అలవి కాని హామీలు చెప్పుకుంటూ వచ్చేస్తాము, ప్రజలు మమ్మల్ని నమ్మేస్తారులే. నువ్వు నా దగ్గర ఇచ్చి ఏడ్పేదో ఆడి దగ్గర ఏడిస్తే ఆడికి అర్థం అవుతుంది. అబద్ధపు హామీలతో గద్దెనెక్కినటువంటి కూటమి నాయకుల గురించి మాట్లాడుతూ మొదలు పెట్టాలా? నిన్ను పిచ్చి సీరియల్ చుట్టడం మానేమన్నానుగా. ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి ఎదురు నించుని మాట్లాడలేనటువంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం ఉంది. పొద్దున లేవగానే ఆటలు అంటారు, పాటలు అంటారు. అంటే మాకు బతకడం చేత కదా, లేకపోతే కొత్తగా మీకు ఇంకేదో తెలుసునా? ఈ రోజున 10వ తరగతి విద్యార్థులకు కూడా అంత దారుణంగా మోసం జరిగింది. విశాఖలో 25,000 కేజీల డ్రగ్స్ అన్నారు, కానీ అది డ్రగ్స్ కాదు, డ్రగ్గిస్ట్ అని మళ్ళీ వాళ్ళు ప్రూవ్ చేశారు. ఇవిడేదో చెప్పాలని చెప్పలేకపోతున్నట్టున్నారు. ఒక విద్యాశాఖ మంత్రిగా ఉండి
మీరు ఇవ్వాల్సిన రిప్లై అది కాదు లోకేష్ గారు. గంగారు గుండెల్లో గుచ్చేశారండి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మీకు నేను విత్ ప్రూఫ్స్ మాట్లాడుతున్నాను. సంవత్సర కాలం పూర్తయింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ఎలా ఉంది రేషన్ బియ్యం తరలిస్తున్నారు, సీజ్ ద షిప్ అంటూ అబ్బో మామూలు హడావుడు చేయలేదు మన ఉప ముఖ్యమంత్రి గారు. అయితే ఎన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయినా నువ్వు నాకు ఎక్కడ కనిపించలేదు. కానీ రాష్ట్ర ప్రజలకి మాత్రం ఏది వద్దు. ఇది వెన్నుపోటు కాదా అని అడుగుతున్నా నేను. ఎందుకు జీతం సరిపోవట్లేదా? ఆ తర్వాత తిరుమల లడ్డు అంటే దేవుణ్ణి కూడా రాజకీయాల్లో పావుగా వాడుకున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం రావాలమ్మా, కోపాలు రావాలి. బినామీలకి మాత్రం ముద్దుగా చక్కగా బాబు గారు ఏది కావాలంటే అది పెట్టుకుంటారు. నేను ఖాళీ, దమ్మున్న మగాడెవడైనా ఉంటే నాకు కావాలి అని చెప్తుంది. ప్రజల పక్షాన నిలబడి ప్రశ్నించేటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటి ఉంది అని. అదేం లేదమ్మా, నేనెంత ప్రశాంతంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్నాను. పీపీపీ గారు పిఠాపురం పీఠాధిపతి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున ఆయన కూడా మాట్లాడట్లేదు. తెలీదా? మేము చెప్పలేమా? మరి ఆయన దగ్గర నుంచి మొదలు పెట్టాలా ఏంటిది? చెప్పరా, చెప్పు. అంత నీ వల్ల కదా, ఆడించేది నువ్వే కదా. విద్యార్థులకు వీళ్ళు పొడిచిన వెన్నుపోటు వల్ల ఆ విద్యార్థులు ఉన్నటువంటి ఆ ఆవేశపు వేడి నుంచి మొదలు పెట్టాలా? ఎండియు వాహనాలు రద్దు చేసి కొన్ని లక్షల కుటుంబాలని రోడ్డు మీదకి లాగేసినారు ఈ రోజున. మరి అక్కడి నుంచి మొదలు పెట్టాలా? దొంగ నా ఒక్కడే చూపిస్తావేంటి? వెనకాల నీ అమ్మ మూడా? అప్పట్లో మేము విన్నాం, అంటే ఇప్పుడు మా వయసు ఉన్న వాళ్ళు అప్పుడు విన్నాం. వినండి, ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఓకే పద మనం కలిసి టిఫిన్ చేద్దాం. చంద్రబాబు నాయుడు గారు అంటే వెన్నుపోటు అంటే చంద్రబాబు నాయుడు గారు. 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యాను అని గొప్పగా చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారు అదేంటక్క అంత మాట పల్లెలో మండలంలో గ్రామంలో వాడలో ఏంటని వాగుడు కూటమి ప్రభుత్వం ఇచ్చే హామీలకి నేను బాధ్యుడిని అని గొంతెత్తి అరిచినటువంటి. గ్యాప్ ఇవ్వకూడదమ్మా, నువ్వు గ్యాప్ ఇచ్చేసావు. కానీ అలాంటిది ఏమీ లేదు. ఆపినందుకు మళ్ళీ 7 కోట్లు ఫైన్ పడింది. ఇది ఎవరు కడతారు? పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి. ఎవరు ఈ రోజున రాష్ట్ర ప్రజలకి వెన్నుపోటు పొడుస్తున్నారు? ఏంది ఎందుకు ఎన్ని ఎందుకు బాగా చేసుకుంటున్నావు కదా. ఆడపిల్లలకి పొడిచిన వెన్నుపోటు దగ్గర నుంచి మొదలు పెట్టాలా? నాటకం మమ్మల్ని ఆడించడానికి ఫస్ట్ నుంచి ఆడుతూనే ఉన్నారు కదా. ఒక్కసారైనా వెన్నుపోటు లేకుండా పరిపాలన చేశారా? అందరూ సర్వమంగళ మేళమే. లేకపోతే డిఎస్సీ అభ్యర్థుల్ని అతి దారుణంగా వెన్నుపోటు పొడిచారు, అక్కడి నుంచి మొదలు పెట్టాలా? ఇలా చెప్పుకుంటూ పోతే దేని నుంచి మొదలు పెట్టాలో తెలియనటువంటి పరిస్థితి. భ్రష్టురాలు గంగా నల్లి మన కురాన్ని కలుషితం చేయడానికి పుట్టిన కుటుంబం. మీరు మర్చిపోతే మీకు గుర్తు చేయడానికి మా పార్టీ కార్యకర్తలు ఏదో సామెత చెప్పినట్టుంది. నిజంగానే పబ్లిసిటీ కుమ్మేయాలి. ఎన్ని అబద్ధపు ప్రచారాలు చేశారు వాళ్ళు. 14 లక్షల కోట్ల అప్పులు అన్నారు. పెడుతున్న బాబు గారు ఈ రోజు చెప్పండి మరి ఎవరు? మీ బడ్జెట్ లో బాబుని సీఎం చేసే బాధ్యత నాది. వీడియోలు చూసి వాళ్ళకి కిక్కు పొందుతున్నారు కానీ కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మాత్రం క్లిక్ చేయట్లేదు. ఇంకెలా పెరుగుతారా మనకి సబ్స్క్రైబర్స్? ఎప్పుడు అవుతుందా 5 మిలియన్? మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్ గా గంట కొట్టడం మాత్రం మర్చిపోగా.